హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. ఈరోజు టేస్టీ అండ్ వెరైటీ రెసిపీతో ఈరోజు వరిపిండి పెసరపప్పు కాంబినేషన్లో వరిపిండి ఉప్పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నా స్టైల్లో. ముందుగా పెనం స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు కోసం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత 1 గ్లాస్ వరిపిండికి 1.5 వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని పెసరపప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా పెసరపప్పు బాగా మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తర్వాత వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి బాగా కలిసిన తర్వాత పైన ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. ఇలా ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు 5 మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ పెసరపప్పు వరిపిండి కాంబినేషన్లో వరిపిండి ఉప్పిండి రెడీ అయిపోయింది. ఇందులో టమాటో పికిల్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.